వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, రియాలిటీ ఏంటి, వాళ్ళ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏంటి, అండ్ ఈ విషయంలో మీకు డివైన్ ఏం చెప్పాలనుకుంటుంది, అండ్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే వస్తారా లేదా, ఆల్రెడీ రిలేషన్ అయ్యి మ్యారేజ్లో ఉంటే థర్డ్ పార్టీ ఉన్నారా లేదా, అండ్ మీ వాళ్ళ థర్డ్ పార్టీ లేకపోతే వాళ్ళ ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, అండ్ మీ లైఫ్లో మీ నైబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు అనేది ఒక మినీ రీడింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఓకేనా? మీ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే వీడియోని డబుల్ ట్యాప్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా ఆన్ టైంలో మీకు రీచ్ అవుతాయి, మీ సరౌండింగ్ ఉన్న ఎనర్జీస్. ఓకేనా? ఏంజల్స్, ఐఎస్ఎల్, గాడ్స్, ప్లీజ్ చెప్పండి ఎవరైతే మన కలెక్టివ్ ఉన్నారో వాళ్ళ పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీ ఏంటి. ఆ పర్సన్ ఎవరోనండి ఇంజస్టిస్ చేయాలని వేగంగా అనుకుంటున్నారంటే మీ విషయంలో జస్టిస్ అనేది రివర్స్, జస్టిస్ జరగకూడదు, స్పైయింగ్ చేస్తున్నారండి ఆ పర్సన్. లాంగ్ డిస్టెన్స్లో ఎక్స్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు జెలస్ పీపుల్స్ అండి, టాక్సిక్ పీపుల్స్ కనిపిస్తున్నారు, స్పైయింగ్ చేస్తున్నారంటే మిమ్మల్ని. ఇంకా చెప్పండి ఏంజిల్. అండ్ ఏదైతే వాళ్ళు పని చేస్తున్నారో దానివల్ల వాళ్ళే తలకిందులు అయిపోయారండి. మిస్ అవ్వకూడదు, మీ పేరుని చెడగొట్టడం మిస్ అవ్వకూడదు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చింది జలస్తో, బెనిఫిట్స్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అన్నట్టుగా వచ్చారంటండి. సో ఏంటంటే మిస్ అవ్వకూడదు అని అనుకున్నారంట, కానీ వాళ్ళు తలకిందులు అయిపోయారు. మీ పేరు తీద్దామని వాళ్ళ పేరు తీసుకున్నారన్నమాట. అండ్ మీకు వచ్చే మనీ ఏదైతే ఉందో, శాలరీ ఏదైతే ఉందో అది రాకూడదు, ఆ జాబ్ ఏదైతే ఉందో అది పోయేలా చేయాలి, మిమ్మల్ని తప్పించేయాలని వాళ్ళు బోర్లా పడ్డారంట. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా సాడ్ చేయలేరండి. వాళ్ళ యొక్క పాస్ట్ ఎలా ఉండేది, వాళ్ళు పాస్ట్లో మనీ రొటేషన్ చేశారండి మీ విషయంలో. జాబ్స్ అయితే పాత జాబ్స్ని తప్పించడానికి ఆ విధంగా ప్రజెంట్ అవకాశాలు లేదండి. మీకు వచ్చేసిన ప్రస్తుతాన్ని మీకు వస్తున్న ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో, లేదా మీ ఫ్యామిలీకి ఇన్కమ్ సోర్స్ ఎవరైతే ఉందో. వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ నైబర్స్ అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీ నుంచి సపరేట్ అయిన మీ ఎక్స్ కావచ్చు, వాళ్ళు మీకు ఏం చెప్దాం అనుకుంటున్నారు, అలాగే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అండ్ వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి, జెలస్తో ఉన్నారా లేదా కేరింగ్తో ఉన్నారా, లేదా నార్మల్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారా. ఓకేనా? ఈ వీడియో ద్వారా చూద్దాం, ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఏ విధంగా మన మీద ఒపీనియన్ అనేది మనకు కూడా మ్యాటర్సే. బికాస్ ఆఫ్ వాళ్ళ యొక్క థాట్స్, ఇంటెన్షన్స్ అనేవి మనం తెలుసుకోవడం వల్ల, మన చుట్టూ ఉన్న వాళ్ళ ఎనర్జీస్ మనం తెలుసుకోవడం వల్ల మనల్ని, మన ఫ్యామిలీని మనం ప్రొటెక్ట్ చేసుకోగలము. ఓకేనా? మంచి అర్థంలో మనం ఉండొచ్చు, కాబట్టి ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఏంజల్స్, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ ఉన్న నైబర్స్ ఏం ఆలోచిస్తున్నారు. ఎస్, పాస్ట్ పర్సన్స్ ఎవరోనండి, పాత వాళ్ళే, మీకు బాగా తెలిసిన వాళ్ళు మీ లైఫ్లో ఏదో క్రియేట్ చేయాలని చూస్తున్నారంట. దాన్ని మీ పక్కన ఉన్న మీ చుట్టుపక్కల ఉన్న ఒక పర్సన్ కూడా తెలుసు, మీ ఇంట్లో ఒక పర్సన్ కూడా తెలుసు, వాళ్ళు ఏదో సీన్ క్రియేట్ చేయడం చూస్తున్నారు అని, డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఓవర్ బర్డెన్ చేయాలి అని చూస్తున్నారంట. ఓకేనా? డబ్బులు ఇచ్చి మీ లైఫ్ని వాళ్ళు ఓవర్ బర్డెన్ చేద్దాం అని చూస్తున్నారంట, సీన్ క్రియేట్ చేద్దాం మీ లైఫ్లో అని చూస్తున్నారంట. పింక్ ఈజ్ అ పింక్ కలర్ అండి. ఇంకా చెప్పండి ఏంజల్. మీకు వస్తున్న జాబ్ని కానీ మనీని కానీ ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఉందో మీ ఫ్యామిలీకి, అది లేకుండా తలకిందులు చేయాలని చెప్పి డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారంటే మీ చుట్టుపక్కల కొంతమంది. అండ్ వాళ్ళు కట్ చేయలేకపోతున్నారు, మీ జాబ్ని కానీ మీకున్న పేరుని కానీ వాళ్ళు కట్ చేయలేకపోతున్నారు. ఓకేనా? వాళ్ళు అనుకుంది జరగదు, బాటమ్ ఆఫ్ ద డెక్, వాళ్ళు అనుకుంది ఖచ్చితంగా జరగదు. ఇంకా డీటెయిల్గా చూద్దామండి. ఏంజల్స్, ఎవరా పాస్ట్ పర్సన్స్ ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, మన పర్సన్ లైఫ్లో ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. కేర్ గివర్, మిమ్మల్ని ఇలా చైర్కి మీరు ఏదైతే పని చేసుకుంటున్నారో వాళ్ళకి నచ్చట్లేదు, మిమ్మల్ని చూసుకోవడానికి ఇంకో పర్సన్ వచ్చేలా చేయాలి అని చెప్పి కవరప్ చేసుకుంటున్నారు. వాళ్ళు లోపల ఆలోచిస్తూ బయటికి నవ్వుతూ మాట్లాడుతున్నారు, ఏమీ తెలియనట్టు. మీ ఒంట్లో బాగోకుండా చేయాలి అని చూస్తున్నారు. ఎవరైతే చైల్డ్ ఉన్నారో, టాక్సిక్ ఫాదర్ కావచ్చు, వాళ్ళ చైల్డ్ని దేనికోసమో పర్సనల్ వాటి కోసం ఫైర్ చేసేద్దామని అనుకుంటున్నారంట. ఒక పర్సన్ ఫాదర్ ఫిగర్ టాక్సిక్ ఫాదర్ అయి ఉండొచ్చు, అండ్ వాళ్ళకి గొడవలు అయి ఉండొచ్చు. ఎవరైతే ఉన్నారో ఇది మీకు రిలేషన్ అండి. ఓకేనా? ఈగోయిజం, వాళ్ళకి కుళ్ళండి, మీరంటే పడదు. సో సీక్రెట్గా ఎవరికి తెలియకుండా మిమ్మల్ని మీ ఫాదర్ ఫిగర్, పెద్దనాన్న ఫిగర్, అండ్ మీ ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళు, మోస్ట్లీ ఫాదర్ అండి, పక్కగా ఫాదర్, పెద్ద ఫాదర్ అయి ఉండొచ్చు, చిన్న ఫాదర్ అయి ఉండొచ్చు, లేదా ఫాదర్ అయి ఉండొచ్చు, మిమ్మల్ని తలకిందులు చేసేయాలని చూస్తున్నారు, లేకుండా చేసేయాలని. మీటప్ అయ్యి కొంతమంది మీట్ అయ్యి
డిస్కస్ చేసుకుంటున్నారంటే ఎలా మిమ్మల్ని తలకిందులు చేయాలి అని. ఇంకా చెప్పండి ఏంజిల్. మా పార్ట్నర్ ఇన్ క్రైమ్. ఎవరు ఏంజిల్ పార్ట్నర్? మీకు వెళ్తున్న ప్లేసెస్లో మీకు యాక్సిడెంట్స్ చేయాలి అని చూస్తున్నారంటే ఒక ఫీమేల్ అండి. ఒక ఫీమేల్ కూడా ఉందండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని తలకిందులు చేయాలి. మీకు మీకు ఏంటంటే డైరెక్ట్గా ఏం చేయలేం కాబట్టి ఇండైరెక్ట్గా యాక్సిడెంట్స్ చేయాలని అనుకునే దాంట్లో ఒక ఫీమేల్ ఉంది. బికాజ్ ఆఫ్ మీ సెలబ్రిటీగా ఉన్నారండి. మీ యొక్క నేము ఫేమ్ చూసి దాన్ని కుళ్ళుకుంటుంది. సో తను ఏంటంటే ఈ విధంగా ఆలోచిస్తుంది అనమాట. వాళ్ళ పార్ట్నర్లో ఎవరైతే అనుకుంటున్నారో మీ పాస్ట్ పర్సన్స్ తన విషయంలో మీ చుట్టుపక్కల ఒక ఆవిడ క్రైమ్ పార్ట్నర్ అండి. మీ లైఫ్లో మ్యారేజ్ ప్రపోజల్స్ రావడం లేదా మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా ఉండడం చూసి తనకి ఆ అవకాశం లేదు మోస్ట్లీ, లేదా ఉన్నతాన్ని జలస్తో ఆపేయాలి అని చూస్తుంది. అండ్ మీకు గాడ్స్ ఇచ్చిన గిఫ్ట్స్, మీ పిల్లలు కావచ్చు, మీకు నాస్తి కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఏదైతే మీ క్యారెక్టర్ ఉందో అది లేకుండా చేసేయాలి అని చూస్తుందండి. హోమ్ రివర్స్, అది హోమ్ ఫిగర్ కాదండి, ఓకేనా, రివర్స్. ఓకే మూన్ గైడ్ ప్లీజ్ చెప్పండి ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు. టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్. ఇట్స్ టైమ్ టు బ్రీత్ అవుట్ అని చెప్తున్నారండి. నథింగ్ విల్ కమ్ ఆఫ్ ది సిచ్యువేషన్. వాళ్ళెవ్వరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. కంగ్రాచులేషన్స్. ఇది మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్ అండ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. మీ డైలీ ప్లాన్లోని కొంచెం అడ్జస్ట్మెంట్స్ అని చేసుకోండి. టైం దేనికి ప్రయారిటీ ఇస్తున్నారో చూసుకోండి. కాన్ఫిడెంట్ అనేది ఈజ్ ద కీ టు సక్సెస్ అండి. ఏదైనా కాన్ఫిడెంట్గా ఉండండి, కాన్ఫిడెంట్గా చేయండి, ఓకేనా. ఫర్ ఏ క్వైట్ ఇన్ఫర్మేషన్, మీరు అలాగే మీ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్, ఓకేనా. మీరు డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్. ఇది క్లియర్ చేస్తారండి మూన్ గైడ్. సో నో నీడ్ టు వరీ. మీ లైఫ్లో న్యూ రొమాంటిక్ సైకిల్స్ అనేవి బిగిన్ అవుతాయంటే, ఎమోషనల్ ఆఫర్స్ అనేది ఇస్తారంట. అలాగే ఇది మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్ అండ్ రియాలిటీ అండ్ డివైన్ మీకు ఇస్తున్న మెసేజెస్, ఓకేనా. మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అనేది ఉందంట, ఓకేనా. బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్. మీరు ఏదైతే చేస్తున్నారో అది లవ్తో చేయండి, ప్యాషన్తో చేయండి, ఓకేనా. చేద్దామంటే చేద్దామన్నట్టుగా చేయొద్దు. బికాజ్ ఆఫ్ దట్ ఈస్ ఏమంటారు, అది మీకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్. చాలామంది లైఫ్లో లేనిది ఇప్పుడు మీ లైఫ్లో చాలా ఉన్నాయి. అది మీ క్యారెక్టర్ కావచ్చు, ఎనీథింగ్ వాట్ ఎవర్, కానీ అది చూసి జలస్ ఫీల్ అవుతున్నారనమాట. ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై. మిమ్మల్ని ఎమోషనల్ డ్రామాలోకి దించుదామని చూస్తారంట. సో కూల్ డౌన్, కామ్ డౌన్ అని చెప్తున్నారండి. ఓకే. అంటే ఎవరైతే ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి కంగారు పడద్దు, ఎవరో టెన్షన్ పడుతున్నట్టున్నారు. నో నీడ్. మీ గాడ్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారండి, ఓకేనా. మీరు ధైర్యంగా ఉండాలి. ఏదైనా సరే దేనికైనా సరే సిద్ధంగా ఉండాలి, ఓకేనా. విన్ విన్. కంగ్రాచులేషన్స్. విన్ విన్ అవుట్కమ్ ఈజ్ ఫోర్కాస్ట్. ఏడ్చే వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఏమంటారు, ఏడ్చే వాళ్ళ ఏడ్పులు కూడా మీకు బ్లెస్సింగ్స్గా వస్తాయి. డబల్ విన్ అండి. విన్ తర్వాత విన్. గేమ్ అనేది విన్ అవుతూనే ఉంటారు, ఓకేనా. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. మీ డ్రీమ్స్ మీద నమ్మకం ఉంచండి. గాడ్ ఈజ్ విత్ యూ. గాడ్ ఈజ్ యువర్ బ్యాక్. మిమ్మల్ని డివైన్ గైడ్ చేస్తున్నారు. అలాగే మీ బ్యాక్ ఎండ్లో జరుగుతున్న అన్ని సిన్స్ని కట్ చేసేస్తున్నారు. అండ్ యూ డిజర్వ్ టు బీ లైవ్ హ్యాపీలీ. మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండడానికి మీ డిజైర్ అండి. మీ కమిట్మెంట్ అనేది ఆల్రెడీ డివైన్స్ టెస్ట్ చేశారంట. మీరు మీ ఎథిక్స్కి కానీ, మీ వాల్యూస్కి కానీ, మీ ఫ్యామిలీకి కానీ ఎంత కమిట్ అయి ఉన్నారు అండ్ ఎంత జెన్యున్గా ఉన్నారు. అది గాడ్స్ గిఫ్ట్ అండి. మీ క్యారెక్టర్, ఇందాక చెప్పాను కదా క్యారెక్టర్, అది గాడ్స్ గిఫ్ట్. అంత ఆ బుద్ధి, ఏమంటారు, ఆ యొక్క నేచర్ అనేది అందరికీ ఉండదండి. సో గాడ్స్ గిఫ్ట్ని అస్సలు ఎలాంటి పర్సన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళ మాట వినొద్దు. వాళ్ళకి ఆ బుద్ధి లేదు కాబట్టి మీ మైండ్ కూడా చేంజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారంట. నో, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. అది గాడ్స్ గిఫ్ట్ అండి మీకు. ఏ టైం ఫర్ హీలింగ్. హీల్ అవ్వండి. ధూప్ స్టిక్స్ వెలిగించుకోవడం, మంచి ఫ్రాగ్రెన్సెస్ ఉన్నాయి. అండ్ ఎప్పుడైనా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటే బయట కొంచెం ఏమంటారు, అన్నెసెసరీ థింగ్స్ మన గురించి ఎవరైనా ఎక్కడైనా మాట్లాడుకుంటున్నప్పుడు కానీ, మన వర్క్ ప్లేస్లో ఎవరో కూడా ఏదో రకంగా మాట్లాడుతూ ఉంటారు కదా టాపిక్ వచ్చినప్పుడు. సో రెగ్యులర్గా స్టేటస్లు చేంజ్ చేసే వాళ్ళు, రెగ్యులర్గా ఏదైనా వీడియోస్ పెడుతున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గురించి ఎక్కువగా టాపిక్స్ రన్ అవుతూ ఉంటుందన్నమాట చుట్టుపక్కల వాళ్ళకి. సో దానివల్ల చిన్నగా హెడేక్స్ రావటము, చిన్నగా లైట్గా ఫీవర్ రావటం లాంటివి ఉన్నప్పుడు దిష్టి తీసుకోండి. అండ్ రూల్ సింబల్ అనేది చేతి మీద వేసుకోండి. అలాగే క్లెన్స్ చేసుకోండి. ప్యాలెస్ అంటూస్ కానీ, లేదంటే పచ్చకర్పూరం ఉంటుంది కదా, దాన్ని కొంచెం వెలిగించి రూమ్లో వెలిగించడం లాంటివి చేస్తూ ఉండండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్ కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి, ఓకేనా? వాట్సాప్ నెంబర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.